125cc సెగ్మెంట్లో ఫ్యామిలీ కోసం ఒక మంచి బైక్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోలో డీటెయిల్గా ఫ్యామిలీ పర్పస్ కోసం 125cc సెగ్మెంట్లో టాప్ 6 బెస్ట్ బైక్స్ని అయితే సెలెక్ట్ చేశాను అనమాట. ఈ వీడియోలో డీటెయిల్గా ఆ బైక్స్ ఏంటో తెలుసుకుందాం. మనకి కంపెనీస్ చూసుకుంటే మనకి హీరో నుంచి, హోండా నుంచి, టీవీఎస్ అండ్ బజాజ్ ఈ అన్ని కంపెనీ నుంచి 125cc సెగ్మెంట్లో చాలా మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటిలో ఏ బైక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి ఏది సెట్ అవుతుంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నెంబర్ 6 నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 6లో వచ్చేసరికి మీకు బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 125 అయితే ఉంది మనకి. బజాజ్ పల్సర్ 125 ఏంటంటే మనకి కొంచెం 125ccలో మంచి లుక్స్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ అయితే ఉంటుంది. ఈ బైక్ వచ్చేసరికి మీకు మైలేజ్ పరంగా చూసుకున్న అరౌండ్ మనకి 50 దాకా అయితే మనకి మైలేజ్ అయితే రావచ్చు అనమాట మనకి ఈ బైక్ వచ్చేసరికి మీకు. అండ్ ఎవరైతే మీకు పూర్తిగా టోటల్ ఫ్యామిలీ పర్పస్ కోసం కావాలనుకుంటే మాత్రం వేరే బైక్స్ చూడడం అయితే బెటర్ అనమాట మనకి పల్సర్ కంటే కూడా మనకి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది అండ్ లుక్స్ పరంగా కూడా మీకు బజాజ్ పల్సర్ 125 అయితే బాగుంటుంది అనమాట మనకి. టాప్ 5 వచ్చేసరికి మీకు టీవీఎస్ నుంచి టీవీఎస్ రైడర్ 125 అనమాట మనకి. 125cc సెగ్మెంట్లో మంచి పాపులర్ బైక్ అనమాట మనకి. రీసెంట్ టైమ్స్లో మీకు ఈ బైక్స్ని అయితే చాలా మంది అయితే కొంటున్నారు. టీవీఎస్ రైడర్ 125 లుక్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు లుక్స్ బెటర్ అయితే ఉంటాయి అనమాట ఈ బైక్స్ వచ్చేసరికి మీకు. కొంచెం ఫ్యామిలీ పర్పస్ కోసం కావాలనుకుంటే మాత్రం మీకు ఇద్దరి కోసం అయితే మాత్రం ఫ్యామిలీ పర్పస్, చిన్న ఫ్యామిలీ అయితే మాత్రం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మీరు. కాకపోతే మీకు మరీ ఎక్కువ ఫ్యామిలీ పర్పసే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం మీకు కొంచెం దీన్ని స్కిప్ చేయడం అయితే బెటర్ అని చెప్పొచ్చు. మనకి లుక్స్ పరంగా బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కూడా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం టోటల్గా అయితే స్కిప్ చేయమని కాదు, మీకు ఫ్యామిలీ కూడా మీకు కంఫర్ట్ పరంగా బాగానే ఉంటుంది. కానీ ఇంకొంచెం కంఫర్ట్ కావాలనుకుంటే మాత్రం వేరే బైక్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఫీచర్స్ కూడా ఈ బైక్లో కొంచెం ఎక్కువ ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు మనకి. ఫీచర్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీకు టీవీఎస్ రైడర్ అయితే మనకి మంచి చాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసరికి మీకు హీరో నుంచి అయితే ఉంది మనకి. హీరో సూపర్ స్ప్లెండర్ బైక్ అనమాట మనకి. ఎవరైతే ఫ్యామిలీ పర్పస్ కోసం, మంచి ఆఫ్ రోడింగ్ కోసం, అంటే మీకు విలేజెస్ లో కావాలనుకుంటే మాత్రం మీకు ఈ సూపర్ స్ప్లెండర్ బైక్ అయితే మంచి కాంపాక్ట్ గా మంచి కంఫర్ట్ అయితే ఇస్తున్నారు మనకి. ఎవరైతే విలేజెస్ లో ఉంటారు కదా వాళ్ళ కోసం మీకు ఈ బైక్ మంచిగా అయితే ఉపయోగపడుతుంది మనకి. చాలా మంది ఫ్యామిలీ పర్పస్ కోసం రైతులు కూడా ఈ బైక్స్ ని, సూపర్ స్ప్లెండర్ బైక్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు మనకి. స్ప్లెండర్ ప్లస్ కంటే ఇది వచ్చరికి సూపర్ స్ప్లెండర్ అనేది 125cc సెగ్మెంట్ బైక్ అనమాట మనకి. కంఫర్ట్ పరంగా బాగుంటుంది, మైలేజ్ పరంగా కూడా బాగుంటుంది. హీరో ఇంజిన్ కూడా మీకు మంచి, హీరో మైలేజ్ కూడా మంచిగా అయితే వస్తుంది. ఇంజిన్ పరంగా కూడా మీకు బాగుంటుంది అనమాట మనకి. ఇది వచ్చరికి ఎవరైతే మార్కెట్కి వెళ్ళి చిన్న చిన్న సరుకులు తీసుకోవడానికి వాటి కోసం అయితే మనకి చాలా కాంపాక్ట్ సైజ్ లో కంఫర్టబుల్ గా అయితే మనకి ఈ బైక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చరికి హోండా నుంచి హోండా షైన్ 125 అని మాత్రం డీసెంట్ లుక్స్ అయితే ఉంటుంది. మీకు మైలేజ్ గురించి మాట్లాడుకోండి, అరౌండ్ 50 వరకు అయితే మనకి మైలేజ్ అయితే వస్తుంది మనకి. ఓవరాల్ గా షైన్ చూడడానికి కూడా కొంచెం లుక్స్ పరంగా కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అగ్రెసివ్ డిజైన్ తో కనబడుతుంది అనమాట మనకి. ఫ్యామిలీ పర్పస్ కోసం కూడా మీకు చాలా బాగుంటుంది ఈ బైక్ వచ్చరికి మీకు. నెంబర్ 2 బైక్ వచ్చరికి హీరో నుంచి హీరో గ్లామర్ 125 అనమాట మనకి. ఫ్యామిలీ పర్పస్ కోసం అండ్ మంచి లుక్స్ కావాలనుకుంటే మాత్రం మనకి ఈ బైక్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఇంజన్ కూడా బాగుంటుంది అండ్ సర్వీస్ కూడా మీకు హీరో సర్వీసెస్ కూడా మీకు చాలా ఎక్కువ చోట్ల అయితే ఉంటాయి అనమాట మనకి. ఓవరాల్ గా మెయింటెనెన్స్ కూడా కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది అనమాట మనకి. ఈ బైక్ కావాలనుకుంటే మాత్రం మీకు ఫ్యామిలీ పర్పస్ కోసం చూస్తున్నారు, మంచి లుక్స్ చూస్తున్నారు, మైలేజ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఈ హీరో గ్లామర్ 125 అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు డిసైడ్ అయితే అవ్వచ్చు మీరు. ఇంకా ఈ అన్నిటితో పోల్చుకుంటే మంచి టాప్ 1 బైక్ ఏంటంటే మాత్రం మనకి హోండా నుంచి హోండా SP 125. ఈ అన్ని బైక్లో ఏదైతే మిస్ అవుతున్నాయో అన్నీ కూడా మీకు ఈ బైక్లో అయితే ఉంటాయి అనమాట మనకి. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ బెటర్ ఉంటుంది అండ్ మైలేజ్, కంఫర్ట్ అండ్ సర్వీస్ కాస్ట్ అండ్ ఇంజన్ రిలయబిలిటీ అన్నిటి పరంగా మీకు ఈ అన్ని బైక్స్తో పోల్చుకుంటే ఈ SP 125 బైక్లో మీకు కంఫర్ట్ ఉంటుంది అండ్ డిజైన్ కూడా మీకు బాగుంటుంది చూడడానికి కూడా. ఇంజన్ కూడా మీకు హోండా ఇంజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చాలా రిలయబుల్ ఇంజన్స్ అనమాట. వచ్చేసరికి మీకు హోండా యూనికాన్ కానీ ఈ SP 125 కానీ ఇంజన్స్ అయితే కొంచెం స్మూత్ ఉంటాయి అనమాట మనకి. కాబట్టి మనకి దీన్ని ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టడం జరిగింది మీకు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి ఈ అన్ని బైక్స్ కంటే కొంచెం కంఫర్టబుల్, మంచి సీట్ పెద్దగా అయితే ఉంటుంది, కంఫర్ట్ అండ్ ఓవరాల్ ఫ్యామిలీ పర్పస్ కోసం అన్నిటి పరంగా చూసుకుంటే మాత్రం హోండా SP 125 అనేది బెటర్ చాయిస్ అనమాట. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, చూడండి. ఒకసారి చూసిన తర్వాత మీకు ఈ ఏ బైక్స్లో మీకు ఏది సెట్ అవుతుందో తీసుకోండి. మనకి లుక్స్ కావాలనుకుంటే మాత్రం టీవీఎస్ రైడర్ అండ్ బజాజ్ పల్సరు అండ్ ఈ బైక్స్ అయితే సెట్ అవుతాయి అనమాట మీకు. పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు టీవీఎస్ రైడర్ కూడా మీకు టీవీఎస్ రైడర్ అండ్ బజాజ్ పల్సర్ 125 అనమాట. ఈ రెండు కూడా మీకు పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ అయితే ఉంటుంది, మైలేజ్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. కాకపోతే దీనంత మైలేజ్ అయితే మాత్రం హోండా SP 125 మైలేజ్ అయితే మాత్రం వేరే బైక్స్ ఏది కూడా రావు అనమాట మనకి. ఇంజన్ కూడా మీకు రిలయబుల్ ఇంజన్ కాబట్టి మీకు చాలామంది ఈ హోండా SP 125 ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే తీసుకుంటూ ఉంటారు మనకి. కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, చూసిన తర్వాత మనకి హోండా SP 125 మీకు నచ్చితేనే తీసుకోండి.
ఏమైనా డౌట్స్ ఉంటే హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. మనకి దాదాపు 6000 కిలోమీటర్స్ దాకా అయితే నా హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ అయితే తిరిగింది అనమాట. మనకి ఈ బైక్ గురించి ఫ్యామిలీ పర్పస్ కోసం ఇందులో ఎందుకు సజెస్ట్ చేయట్లేదంటే మనకి అసలు టోటల్గా ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ అనేది టోటల్లీ ఫ్యామిలీ పర్పస్ కోసం కాదనమాట. మనకి 100% ఫ్యామిలీ పర్పస్ కోసం కావాలనుకుంటే మాత్రం మీకు ఈ బైక్ని అందుకనే దీంట్లో కూడా ఇంక్లూడ్ చేయలేదు. మీకు 125cc సెగ్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్ అనమాట మనకి. కాకపోతే మీకు ఎవరైతే స్టూడెంట్స్ కోసం కావాలి, అగ్రెసివ్ లుక్ కావాలి, ఫ్యామిలీ పర్పస్ కోసం కాదనుకుంటే మాత్రం మీకు ఒకసారి నేను ఆల్రెడీ వీడియో చేశాను, నా 2 వీడియోస్ అయితే చేశాను హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ మీద. కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, లేకపోతే మన ఛానల్లో వెళ్ళి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఆ బైక్ గురించి కవర్ చేస్తాను, కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. ఇదిగా ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఎలాంటి కంటెంట్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ బైక్ మీద వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.